సూరజ్భాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్, భగవంతుని పిల్లలు సంతుష్టంగా ఉండాలి. సంతుష్టత సంపూర్ణత్వానికి గుర్తు. బాబా అందరినీ సంతుష్టపరిచేవారు. స్వయం ఈశ్వరీయ ప్రాప్తులతో సదా సంతుష్టంగా ఉండేవారు. మనము ఫాలో ఫాదర్ చేద్దాము. మన ముఖముపై సంతుష్టత యొక్క మెరుపు ఉండాలి. సంతుష్టత మరియు ప్రసన్నత మనకి ఎంతో గొప్ప పర్సనాలిటీ. ఒకవేళ మనము భగవంతుడిని పొంది కూడా సంతుష్టంగా ఉండకపోతే ఆలోచించండి, ఇంకేమి పొంది సంతుష్టంగా ఉండగలము? ఇంకా గుర్తుపెట్టుకోవాలి, ఎవరైతే భగవంతుడిని పొంది సంతృప్తి చెందలేదో వారు పదార్థాలు, వస్తువులు, వైభవాలు, ధన సంపదలు పొంది కూడా సంతృప్తి చెందలేరు. ఇప్పటి అసంతుష్టత ద్వాపర యుగము నుండి కూడా అసంతుష్టతను అనుభవం చేయిస్తుంది. తన వద్ద ఏమి ఉన్నప్పటికీ సదా అసంతుష్టత యొక్క అగ్నిలో దహింపబడుతూ ఉంటారు. ఇతరులని చూసి అసంతృప్తితో ఉంటారు. కావున తన స్వభావము ఎలా తయారు చేసుకోవాలి అంటే తన వద్ద ఏమి ఉన్నదో దానితో సంతుష్టంగా ఉండాలి. మొదట కావలసిన విషయము ఇదే. అయితే సంతుష్టంగా ఉండడము అంటే అభివృద్ధి చెందకుండా ఉండడము, ప్రమోషన్ తీసుకోకుండా ఉండడము, లేక వ్యాపారం పెంచకుండా ఉండడము అని కాదు, చదువుకోకుండా ఉండడము అని కాదు. మనము అన్నీ చేయాలి. జీవితంలో ఏమి అవసరమో అవి అన్నీ చేస్తూ ఉండాలి, ముందుకి సాగుతూ ఉండాలి. కానీ స్వభావం మాత్రం పూర్తిగా సంతృప్తిగా ఉండాలి. మన వద్ద ఏమి ఉన్నదో దానితో సంతృప్తి, మనకి ఏమి ప్రాప్తిస్తున్నదో దానితో కూడా సంతృప్తి. చాలాసార్లు జరిగేదేమనగా వ్యక్తి చాలా గొప్ప లక్ష్యము పెట్టుకొని ఆ లక్ష్యము ప్రాప్తించకపోతే ఎంతో ఉదాసీనమవుతారు. జీవితమంతా అసంతృప్తి, నిరాశ అంటారు. ఇది మాత్రం పొరపాటు. జీవితము ఒక సుదీర్ఘ యాత్ర. దీనిలో మనము చిన్న చిన్న విషయాలకే అసంతృప్తి చెందితే మన శక్తులన్నీ నష్టపోతాము. గుర్తుపెట్టుకోవాలి, మన సంతుష్టత యొక్క ప్రకాశము ప్రపంచమంతటా వ్యాపిస్తుంది. సంతుష్ట మణులు పరమాత్మునికి ఎంతో ప్రియమైన వారు. మరి మనము వస్తువులు పొంది సంతృప్తి చెందాలనుకుంటున్నామా, లేక భగవంతునికి ప్రియంగా అవ్వాలనుకుంటున్నామా? భగవంతునికి ప్రియమైన వారుగా ఉంటే బాబా మనల్ని నిండుగా చేస్తారు. మరి ఈ రోజంతా సదా సంతుష్టంగా ఉందాము. ఇతరుల వ్యవహారము ఎలా ఉన్నా సంతుష్టంగా, తన కర్మల చేత సంతుష్టంగా, తన శ్రమ చేత కూడా సంతుష్టంగా, మనము ఏ స్థానంలో ఉన్నామో ఆ స్థానము విషయంలో సంతుష్టంగా, భోజనము తినడానికి ఏమి లభిస్తున్నదో దానిలో సంతుష్టంగా, వేసుకోవడానికి ఏమి ఉన్నదో దానితో కూడా సంతుష్టంగా. చాలాసార్లు పోల్చుకునే అలవాటు మనుషులని అసంతృప్తపరుస్తుంది. కానీ మనము పోల్చుకోకూడదు. ఈరోజు ఈ ధారణ ఎంతో పక్కా చేసుకుందాము. మనము ఎవ్వరితోనూ పోల్చుకోకూడదు. మన వద్ద ఏమి ఉన్నదో అది చాలా బాగున్నది. మన వద్ద ఏమి ఉన్నదో అది ఎంతో ఎంతో సుందరమైనది. తన పాత్రను ఆస్వాదించాలి, తన ప్రాప్తులను ఆస్వాదించాలి, ఎండు రొట్టె ఉన్నా ఆస్వాదించాలి. అంతేకాని ఇతరుల నెయ్యి పెట్టిన రొట్టెని చూస్తూ తన రొట్టె యొక్క ఆనందమును కోల్పోకూడదు. ఈ రోజంతా చాలా చక్కగా అభ్యాసం చేద్దాము. సూక్ష్మ లోకానికి చేరుకుని బాప్దాదాతో డాన్స్ చేద్దాము. చేతిలో చెయ్యి కలుపుదాము. బాబా నుండి దృష్టి తీసుకుందాము. బాబా చెప్తున్నారు, పిల్లలు పరంధామానికి వెళ్ళండి, అక్కడ మీ పరమపిత జ్ఞాన సూర్యుని కిరణముల కింద ఉండండి అని. నెమ్మదిగా పరంధామానికి చేరుకున్నాను. మరలా బాబా కిందకు పిలుస్తున్నారు.
ఇంకా కిందకు తిరిగి వెళ్ళండి, అక్కడ మీ శరీరములో ప్రవేశించండి అని చెప్తున్నారు. నేను ఆత్మను, కిందకు వచ్చి ఈ శరీరంలో ప్రవేశించాను. భృకుటి సింహాసనంపై వెలిగిపోతూ ఉన్నాను. మరలా తిరిగి బాప్దాదా వద్దకి చేరుకోవాలి. ఆ తర్వాత మరలా సర్వశక్తివంతుని కిరణముల కింద ఉండండి, పైకి వెళ్ళండి అని బాప్దాదా చెప్పారు. మరలా పైన పరంధామానికి చేరుకున్నాను. మరలా కిందకు దిగి సూక్ష్మవతంలో బాప్దాదా ఎదురుగా ఉన్నాను. కొంతసేపు అక్కడ ఉన్న తరువాత తిరిగి స్థూలలోకానికి మరలా బాబా సూక్ష్మవతానికి రమ్మని పిలిచారు. సూక్ష్మలోకానికి చేరుకున్నాను. తిరిగి వెళ్ళమని బాబా చెప్పారు. స్థూలలోకంలో ఈ శరీరంలోకి ప్రవేశించాను. ఇలా పదే పదే అభ్యాసం చేస్తూ యోగమును ఆట వలె లేక మనోరంజనము వలె చేస్తూ రోజంతా ఆనందము పొందుదాము. ఓం శాంతి.